గ్రేస్ మార్కులు రద్దు. ఆ 1563 మందికి తిరిగి పరీక్ష నిర్వహిస్తాం. నీట్ యూజీ పైన సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రమట. మరి ఏం తప్పు చేయకపోతే ఎందుకు ఈ నిర్ణయం? తప్పు జరిగింది. ఇది మళ్ళీ రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి అన్నది చాలామంది చేస్తున్న ఆందోళన. 24 లక్షల మంది ఎగ్జామ్ రాసిర్రు, వాళ్ళ జీవితాలతోనూ ఆడుకున్నారు. నీట్ యూజీ 2024 పరీక్ష పైన భారీ స్థాయిలో వివాదం చెలరేగుతున్న వేళ గ్రేస్ మార్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమయం నష్టపోవడం, SCERT పుస్తకాల్లో గందరగోళం, పరిపాలనాపరమైన ఇతర కారణాలతో 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులు రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ అభ్యర్థుల వాస్తవ మార్కులు అంటే గ్రేస్ మార్కులు కాకుండా వెల్లడిస్తామని, వారికి తిరిగి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నది. ఒకవేళ వారు పరీక్ష రాయడానికి ఇష్టపడకపోతే మే 5వ తేదీన జరిగిన నీట్ పరీక్షలో వారికి వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. మరి ఎందుకు ఆ నిర్ణయం? మరి తప్పు జరిగింది కదా, ఎట్లా జరుగుతుందా తప్పు? మరి గ్రేస్ మార్కులు ఎందుకు యాడ్ చేసిరా? గ్రేస్ మార్కులు అంటే వాళ్ళట 5 నిమిషాలు వాళ్ళకి పేపర్ లేట్కి ఇచ్చినాడు. ఓడన్న పేపర్ లేట్కి ఇస్తే ఇంకో 5 నిమిషాలు ఎక్స్టెండ్ చేయాలా, అంతే తప్ప మార్కులు కలుపుతాడా? ఇంకా చాలా ఉన్నాయి అందులో. ఆ గ్రేస్ మార్కులతో పాటు కొంతమంది ఒకే సెంటర్లో ఉన్నారట, ఆ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ. ఈ నిర్ణయాన్ని NTA నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీసుకున్నామని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనానికి కేంద్రం తరపున న్యాయవాది కను అగర్వాల్ తెలిపారు. మే 5వ తేదీన జరిగిన నీట్ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోవడం, ఇతర పరిపాలనా కారణాలతో వీటిని కలిపారు. ఈ మార్కుల కేటాయింపు పైన ఫిజిక్స్ వాలా విద్యా సంస్థ CEO అలక్ పాండే సహా ఇతరులు వేసిన పిటిషన్లపైన గురువారం సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా 1563 మంది విద్యార్థుల కోసం ఈ నెల 23వ తేదీన మళ్లీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తాం. ఫలితాలు ఈ నెల 30 లోపు విడుదల చేస్తాం అని కేంద్రం కోర్టుకు చెప్పింది. MBBS, BDS ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ యథావిధిగా జూలై 6వ తేదీన ప్రారంభమవుతుందని పేర్కొన్నది. కేంద్రం వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్న సుప్రీంకోర్టు గ్రేస్ మార్కుల విషయంలో దాఖలైన పిటిషన్ను కొట్టేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్, ఇతర అక్రమాల విషయంలో దాఖలైన పిటిషన్లపైన జూలై 8వ తేదీన విచారించబోతున్నది. గ్రేస్ మార్కులపైన అభ్యంతరం తెలుపుతూ ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ పిటిషన్ వేయగా, ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతర అక్రమాలపైన అబ్దుల్లా మహమ్మద్ ఫయాజ్, షేక్ రోషన్ మొహియుద్దీన్ వేశారు. గ్రేస్ మార్కుల కేటాయింపు పద్ధతిని సవాల్ చేస్తూ మరో పిటిషన్ను నీట్ అభ్యర్థి కార్తీక్ దాఖలు చేశారు. సో ఏదైతే ఆ గ్రేస్ మార్కులకు సంబంధించిన దాంట్లో ఆ పిటిషన్ను కోర్టు కొట్టేసినప్పటికీ, అది అయిపోయినప్పటికీ అసలు ఎగ్జామ్ రద్దు చేయాలన్న దాని పిటిషన్లు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయట. తగ్గిన టాప్ ర్యాంకర్ల సంఖ్య అట. గ్రేస్ మార్కుల రద్దు నిర్ణయంతో నీట్ టాప్ ర్యాంకర్ల సంఖ్య 67 నుంచి 61కి పడిపోయింది. గ్రేస్ మార్కులు కేటాయించిన 1563 మంది అభ్యర్థుల్లో 6గురికి టాప్ ర్యాంకులు వచ్చినాయట. ఈ 6గురు NTA జరపబోతున్న ప్రవేశ పరీక్ష రాసి 720కి 720 మార్కులు సాధిస్తే తిరిగి అగ్రస్థానంలో నిలుస్తారు. పరీక్ష రాయకపోతే టాప్ ర్యాంకు కోల్పోతారు. పేపర్ లీకేజ్కు ఆధారాలు లేవు. కేంద్రం నీట్ యూజీ పేపర్ లీకేజ్కి ఆధారాలు లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ విద్యార్థుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని పేర్కొన్నారు. వీటిపైన మరోసారి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వంపైన ధ్వజమెత్తాయి. పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలపైన సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా లేవనెత్తుతామని పేర్కొన్నది. 10 ఏళ్లుగా పేపర్ లీకేజీలు, అక్రమాల ద్వారా దేశ యువత భవిష్యత్తును మోదీ సర్కార్ నాశనం చేస్తున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. ఈ నెల 10వ తేదీన విడుదల చేయాల్సిన నీట్ ఫలితాలను ఈ నెల 4వ తేదీన ప్రకటించడం వెనుక కుట్ర ఉందని మరో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. లోక్సభ ఫలితాల ప్రకటన సమయంలో ప్రకటిస్తే నీట్లో జరిగిన అక్రమాలను ఎవరూ పట్టించుకోరు అనే ఉద్దేశంతోనే ఫలితాలను ముందుగా విడుదల చేశారని విమర్శించారు. గ్రేస్ మార్కుల రద్దుతో కేంద్రం తన అసమర్థతను మరోసారి బయటపెట్టుకుందని తమిళనాడు సీఎం MK స్టాలిన్ పేర్కొన్నారు. MBBS ప్రవేశాల్లో రాష్ట్రాల హక్కులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అసలు అందరు మాట్లాడిరు నాయకులంతా, మరి మన రాష్ట్రం లేని అంత సైలెన్స్ ఉన్నది. BRS సైలెన్సే అపోజిషన్లో ఉంది, అండ్ కాంగ్రెస్ కూడా సైలెంట్గానే ఉంది. వాళ్ళు కూడా ఏం పెద్దగా ఏం మాట్లాడినట్టయితే ఇంకా కనబడట్లా. మరి ఇక్కడ నీట్ రాసిన స్టూడెంట్స్ లేరా? వాళ్ళ పక్షాన మీరు పోరాటం చేయరా? ఇక్కడ తప్పు జరిగింది. దాదాపు లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్నారు. దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కరే లేదు. చలో.
సో మీరు ఇంకా ఈ ఎడిటోరియల్ పేజ్ ఉంది, దేశ భవితతో చెలగాటం అన్న ఒక ఎడిటోరియల్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. సో వీళ్ళు రాసినట్టున్నారు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసినట్టున్నారు. అసలు యాక్చువల్గా జరిగింది ఏంటి అన్నది ఇందులో మీకు డీటెయిల్గా ఉన్నది చూడండి. పోటీ పరీక్షలు ఏవైనా సరే పగడ్బందీగా జరగాలి. వాటి నిర్వహణలో ఏ చిన్న తప్పు దొర్లినా అది ఆశావాహులైన అభ్యర్థులకే కాదు, యావత్ దేశ ప్రజలకు కూడా నష్టం చేస్తుంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్లో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ కొద్ది రోజులుగా ఆందోళనలు రేగుతున్నాయి. 7 హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో కూడా వ్యాజ్యాలు దాఖలైనాయి. గత నెల 5వ తేదీన దేశ విదేశాల్లోని 4750 కేంద్రాల్లో జరిగిన నీట్కు సుమారు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షా ఫలితాలు జూన్ 14వ తేదీన, అంటే ఇవాళ, యాక్చువల్గా ఇవాళ రావాలి, అందరూ అనుకున్నది ఏంటంటే ఇవాళ రావాలని. కాకపోతే ఏంటంటే ఆశ్చర్యకరంగా అంతకు 10 రోజుల ముందే ఈ రిజల్ట్స్ వచ్చినాయి. దేశమంతా లోక్సభ ఎన్నికల ఫలితాల కోలాహలంలో మునిగిపోయిన జూన్ 4వ తేదీన జాతీయ పరీక్షా మండలి ఎన్టీఏ వెలువరించిన నీట్ ఫలితాలు తీవ్ర వివాదాస్పదమైనవి. అందుకు ప్రధానమైన కారణం ఏంటంటే 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం. ఒక 67 మంది విద్యార్థులకు ఫుల్ మార్క్స్ వచ్చినాయి. 2020లో ఒకరు, అంటే చరిత్ర చూస్తే 2020లో ఒక్కరికే వచ్చినాయి, అట్లా 2021లో ఇద్దరికే వచ్చినాయి, 2022లో ముగ్గురికి వచ్చినాయి, 2023లో ఇద్దరు మాత్రమే సాధించగలిగిన ఆ ఘనతను ఒకే సంవత్సరం, ఈ సంవత్సరం ఒకేసారి అంతమంది ఎలా చేజిక్కించుకున్నారు అన్నది బేతాళ ప్రశ్నగా మారింది. వస్తే ఇప్పుడు పోయినసారి ఇద్దరికి వచ్చింది, ఈసారి 4గురికి వచ్చింది అనుకుందాం. మహా అయితే 67 మందికి ఫుల్ మార్క్స్ ఎట్లా వస్తాయి? ఇక్కడే స్టార్ట్ అయింది. అంతలోనే 1563 మందికి ప్రత్యేకంగా 70 నుంచి 80 గ్రేస్ మార్కులు కలిపిరట. 70 నుంచి 80 మార్కులు. దానిపైన విమర్శల వర్షం కురవడంతో ఆయా విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులు తొలగిస్తామని కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు చెప్పింది. మొన్న మంగళవారం నీట్ విచారణలో భాగంగా న్యాయపాలిక వ్యాఖ్యానించినట్లుగా నీట్ పవిత్రతకు విఘాతం కలిగింది. కోర్టు చెప్పింది, పగలు రాత్రి కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అది తీరని మనోవేదనకు గురి చేస్తోంది. దేశీయంగా వైద్య వృత్తిలోకి రావాలి అనుకునేవారు మొదట నీట్లో ఉత్తీర్ణులు కావాలి. ప్రతిభా సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా అడ్డదారుల్లో వైద్య విద్యా కోర్సుల్లోకి ప్రవేశించే వారి మూలంగా దేశానికి వాటిల్లే నష్టం అపారం. అందువల్ల డాక్టర్లను తీర్చిదిద్దే ప్రతిష్టాత్మక కోర్సుల్లో ప్రతిభకే పట్టం కట్టాలని సుప్రీంకోర్టు గతంలో అనేక సార్లు హితబోధ చేసింది. పరీక్షల్లో అక్రమాలు విద్యారంగ ప్రమాణాలతో పాటుగా దేశాభివృద్ధిని దెబ్బతీస్తాయి, యావత్ జాతికి హానికారకమైనవి అవి అని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. అయినప్పటికీ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడకపోవడమే భారతావని ప్రారంధం. కేంద్ర మాధ్యమిక విద్యామండలి 2015లో నిర్వహించిన అఖిల భారత వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజ్తో రద్దయింది. ఎప్పుడు ఇది 2015లో జరిగిందట. దాదాపు 6,30,000 మంది విద్యార్థులకు అప్పట్లో అది పిడుగుపాటైంది. సో ఇట్లా మొత్తం ఈ నీట్ ఎగ్జామ్ని భ్రష్టు పట్టించారు, విద్యార్థుల జీవితాలతోని ఆడుకున్నారు. ఇప్పుడు మేము అలా గ్రేస్ మార్కులు తీసేస్తాం, మరి ఎందుకు కలిపిరు? సో తప్పు చేసినామని ఒప్పుకున్నారన్నమాట. ఇప్పుడు